బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఆ భగవంతుని దయ వల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా, వాటి గురించి మాట్లాడాలని నిజంగా అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి పని అంటూ ఏది లేదు అనిపిస్తుంది. పొత్తుల దగ్గర నుండి, ఒకవైపు కుటుంబాలను చీల్చడం దగ్గర నుండి, మరోవైపు రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం ఎవరు కూడా ఇంతవరకు చూసిండరు, ప్రాబబ్లీ ఊహించని కూడా ఊహించుండరు. కుప్పంలో ఎస్పెషలీ ఎప్పుడు కుప్పాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి, అసలు కుప్పం ప్రజలు ఆయనకు ఓట్లు వేయడం వారి రైట్గా ఫీల్ అయ్యేటటువంటి మనిషి. వాళ్ళు కుప్పంలో ఎవడైనా పుడితే చంద్రబాబు నాయుడుకు ఓటేయడం తప్పితే వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు అని ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ దెబ్బకు భయపడి 3 నెలలకు ఒకసారి ఇక్కడ పర్యటన చేయడమే కాకుండా అనవసరంగా వచ్చిన ప్రతిసారి ప్రజల్ని రెచ్చగొడుతూ, వాళ్ళ క్యాడర్ని రెచ్చగొడుతూ, విధ్వంసకాండలు క్రియేట్ చేస్తూ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య వీళ్ళు ఒక కొత్త క్యాప్షన్ పెట్టుకునేది, లక్ష్యం అనేటటువంటి క్యాప్షన్. నిజంగా వినడానికి అయితే బాగుంది, కానీ అది జరిగేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడ ప్రజలకే కనిపించడం లేదు. ఎందుకంటే గడిచినటువంటి 4.5 సంవత్సరంగా ప్రజల్లో అనూహ్యమైనటువంటి మార్పు, అవగాహన పెరిగిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం వల్ల, కుప్పంలో జరిగినటువంటి డెవలప్మెంట్ వల్ల, ఈ రెండింటి వల్ల ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీని, ఫ్యాన్ గుర్తును ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నీళ్లు ఏదైతే కుప్పం ప్రజలకు చిరకాలంగా ఉండేటటువంటి కళ నెరవేరుతున్న తరుణంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కూడా నేనే చేసినాను, నీళ్లు నేను ఇంతకుముందే తెప్పించేసినాను, వీళ్ళేం చేసింది కొత్తగా ఏం లేదు అని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం, చాలా బాధాకరం కూడా. ఎందుకంటే 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, 3 సార్లు అందులోనూ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సొంత నియోజకవర్గానికి ఏమీ చేయకపోగా మేము ఇంత కష్టపడి నీళ్లు తీసుకొస్తా ఉంటే దానికి సంతోషించకుండా దాన్ని కూడా ఆయన ఖాతాలో, ఆయన క్రెడిట్లో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే, నేను అందుకే చెప్పింది, ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఎక్కడ చూసుండరు. ఈ లక్ష్యం అనేటటువంటి కళలోనే వాళ్ళు ఉంటేనే మాకు కూడా మంచిది. ఎందుకంటే ఒకరు జరుగుతున్నటువంటి పరిణామాలను అనుగుణంగా పోయేటటువంటి వాడు అసలైనటువంటి రాజకీయ నాయకుడు. అది వదిలేసి కళల్లో బతికేటటువంటి వారిని ఏమంటారో నాకైతే తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా కుప్పం నియోజకవర్గం ఈసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేస్తుంది అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాలోను, మా క్యాడర్లోను, మరీ ముఖ్యంగా ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ఇలాంటి లక్షలు, ఇలాంటి పోస్టర్లు ఎన్ని వేసినా, ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.